హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాఘవన్ని విడిపించుకోవడం కోసం రూప, విరూపాక్షి, రాజు ముగ్గురు కూడా వెళ్తారు. అక్కడ రౌడీలు ఉండటంతో వాళ్ళతో రాజు, రూప అందరూ కూడా వాళ్ళని కొట్టేసి ఫైట్ చేసి రాఘవని విడిపించుకొని తీసుకొని వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత అక్కడ విజయాంబికకు ఫోన్ చేసి ఇలా చెబుతారు, అమ్మ వాళ్ళు అదే విరూపాక్షి, రూప, రాజు వాళ్ళందరూ వచ్చి వాళ్ళందరూ కొట్టేసి ఆ రాఘవని తీసుకు వెళ్ళిపోయారమ్మా అని చెప్పగానే విజయాంబిక ఒక్కసారిగా షాక్ అయిపోతూ చాలా సీరియస్గా టెన్షన్ పడిపోతూ ఫోన్ పెట్టేస్తూ ఉంటుంది. ఇక విజయాంబిక దీపక్తో ఇలా చెబుతుంది, దీపక్ వాళ్ళందరూ కలిసి రాఘవని విడిపించుకొని వెళ్ళిపోయారంట. ఇక ఇలా జరిగితే మన పరిస్థితి వేరేలా ఉంటుంది. మనం ఏం చేయలేకపోతున్నాము. పద వెళ్దాము, తొందరగా వెళ్ళి వాడిని విడిపిద్దామని చెప్పి ఫాస్ట్గా బయలుదేరుతూ ఉంటారు. రాజు ఒక కారులో సూర్యప్రతాప్కి ఎదురుగా వచ్చి సూర్యప్రతాప్ కారు ఆగిపోయేలా చేస్తాడు. ఇక సూర్యప్రతాప్ కారులో నుంచి దిగి ఇలా అంటాడు, ఏంట్రా నీ బాధ అని చెప్పగానే, ప్లీజ్ పెద్దయ్య, ఒకసారి నా మాట విని ఇంటికి రండి పెద్దయ్య అని రాజు అనడసరికి సరే పద అని చెప్పి సూర్యప్రతాప్, రాజు అందరూ కూడా ఒకే కారులో వెళ్తూ ఉంటారు. ఇక రాఘవను తీసుకొని రూప, విరూపాక్షి వస్తూ ఉంటారు. ఇక అక్కడేమో విజయాంబిక, దీపక్ వస్తూ ఉంటారు. వీళ్ళందరూ కలుస్తారా, రాఘవన్ని గురించి నిజం తెలుస్తారో, సూర్యప్రతాప్ మారిపోతాడా, విరూపాక్షిని దగ్గరికి తీసుకుంటాడా అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము.